హలో ఎవరీబడి, వెల్కమ్ టు ఇచ్ముకు తెలుగు ఛానల్. మనం ప్రతిరోజు మన ఛానల్ ద్వారా నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ చార్ట్ను అనాలిసిస్ చేస్తున్నాం బేస్ ఆన్ ఆప్షన్ చైన్ డేటా ప్రకారం. అందులో భాగంగా రేపు ఎలా ఉండబోతుందో ఒకసారి అనాలిసిస్ చేద్దాం. ముందుగా నిఫ్టీ యొక్క ఇంటర్డే చార్ట్ను అనాలిసిస్ చేసినట్టయితే నిన్న సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు లోయర్ వాల్యూ ఓవర్లాపింగ్ సిపిఆర్ అయితే రావడం జరిగింది. బట్ ప్రైస్ అనేది సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. సిపిఆర్ పైన ఓపెన్ అయిన సందర్భంలో గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది. సో మనం బుల్లిష్ ఉండడానికి అవకాశం ఉంటుందని చెప్పి అనుకుంటాం. ఎప్పుడైతే ప్రైస్ అనేది ప్రీవియస్ డే హై ఉన్న R1 పైన ఓపెన్ అయినప్పుడు ఇన్ జనరల్గా మనం ట్రేడ్ ఎక్కడ తీసుకోవాల్సి వస్తుంది, ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు ప్రైస్ అనేది ఇక్కడ బ్రేక్అవుట్ అయితేనే నెక్స్ట్ టార్గెట్ అనేది R3 కోసం ట్రేడ్ తీసుకుంటాం. లేదు అంటే ఇక్కడ సిపిఆర్ విడ్త్ మనం కన్సిడర్ చేస్తే సిపిఆర్ విడ్త్ కూడా యావరేజ్గానే ఉండడం జరిగింది, ఎబో యావరేజ్గా ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం రివర్సల్ ట్రేడ్స్ కోసం చూడడానికి అవకాశం అయితే ఉంటుంది. సో రివర్సల్ ట్రేడ్ కోసం చూస్తే ఐదర్ R1 దగ్గర కానీ R2 దగ్గర కానీ ప్రీవియస్ డే హై దగ్గర కానీ రివర్సల్ ట్రేడ్స్ కోసం అయితే మనం చూడాలి. సో మనం ఎక్కడ చూడడం జరిగింది, ప్రైస్ అనేది ఆల్రెడీ ఎబో R1 పైన ఉంటుంది కాబట్టి జనరల్గా R2 దగ్గర రివర్సల్ ట్రేడ్ కోసం అయితే చూస్తాము. సో ప్రైస్ అనేది ఇక్కడికి రీచ్ కాలేదు, బట్ సో దానికంటే ముందు నుంచే రివర్సల్ అయితే కావడం జరిగింది. సో మనకైతే ట్రేడ్ ఆపర్చునిటీ రాలేదనే చెప్పవచ్చు. సరే పోనీ మళ్ళీ ఇక్కడ ఏమైనా R1 దగ్గర సపోర్ట్ తీసుకొని మళ్ళీ R2 వరకు వెళ్తుందామంటే R1 దగ్గర సపోర్ట్ కూడా తీసుకోలేదు. సో ప్రైజెస్ అనేవి ఇక్కడ టచ్ కాలేదు కాబట్టి ఈ సందర్భంలో కూడా మనకు నో ట్రేడ్. సో ఇక్కడ చూడండి, ప్రీవియస్ డే హై దగ్గర సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ అయితే వెళ్ళడం జరిగింది. ఈ సందర్భంలో జనరల్గా అంటే నెక్స్ట్ టార్గెట్ అనేది ఇది మాత్రమే అవుతుంది R1 అనేది. మరి మీ యొక్క స్టాప్ లాస్ ఏదవుతుంది, ఇది అవుతుంది. స్టాప్ లాస్ తోటి పోల్చుకున్నప్పుడు రివార్డ్ అనేది 1:1 మాత్రమే ఉండడం జరిగింది. సో ఈ సందర్భంలో ట్రేడ్ తీసుకునే కంటే ట్రేడ్ తీసుకోకపోవడమే బెటర్, ఎందుకంటే మినిమం 1:1.5 ఉంటేనే బెస్ట్. మనం 1:1 ఉంటే స్కాల్పింగ్ పర్పస్లో ట్రేడ్ తీసుకోవాలి. స్కాల్పింగ్ స్ట్రాటజీ ప్రకారం మాత్రమే ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయాలి. కాబట్టి ఇలాంటి ఈరోజు సిపిఆర్ ప్రకారం నో ట్రేడ్ నిఫ్టీలో. ఇక కెమెరా ఇండికేటర్ ప్రకారం మనం చూసినట్టయితే ప్రైస్ అనేది H4 పైన ఓపెన్ అయింది. H4 పైన ఓపెన్ అయినప్పుడు జనరల్గా బై ట్రేడ్ అయితే మనం ఇనిషియేటివ్ చెయ్యము, ఎందుకంటే సో విత్ ఇన్ ద H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ అయితే H4 బ్రేక్అవుట్ అయితే ఫర్ ద టార్గెట్ ఆఫ్ ది H5 కోసం మనం బై చేస్తాం. బట్ H4 పైన ఓపెన్ అయితే మాత్రం 80% మనం బై సైడ్ తీసుకోము, బట్ డౌన్ సైడ్ తీసుకోవడానికి మాత్రం పాసిబిలిటీ ఉంటుంది. ఎప్పుడైతే ఈ H4ను బ్రేక్అవుట్ అయితే విత్ టార్గెట్ ఆఫ్ H3 కోసం మనం ట్రేడ్ తీసుకోవచ్చు. సో ఈ సందర్భంలో మనం చూసినట్టయితే ప్రైస్ అనేది ఇక్కడ అంటే ఇది మోర్ దెన్ 50% లేదు కాబట్టి దీన్ని కన్సిడర్ చేస్తే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది, మన యొక్క స్టాప్ లాస్ ఇది అవుతుంది. సో ఇలా చూసినప్పుడు స్టాప్ లాస్ టు రివార్డ్ చూసుకున్నప్పుడు ఇది 1:1 అంటే ఇంకా తక్కువనే ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనకు ఆర్ఆర్ అనేది ఫేవర్గా లేదు. ఎవరైనా అగ్రెసివ్ ట్రేడర్ అయితే మాత్రమే 1:1 మాత్రం ఇక్కడ బుక్ చేసుకోవడానికి పాసిబిలిటీ ఉన్నది. కాబట్టి సో కన్జర్వేటివ్ ట్రేడర్కి ఇక్కడ ఈరోజు కెమెరాల ప్రకారం కానీ సిపిఆర్ ప్రకారం కానీ ట్రేడ్ అయితే ఇనిషియేట్ కాలేదు. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనం ఇక్కడ లెవెల్స్ నిన్న ఇది ఏ రోజు ఐ థింక్ 7th సెప్టెంబర్ రోజు మనం కొన్ని లెవెల్స్ ఇవ్వడం జరిగింది. సో సప్లై జోన్స్ ఇవ్వడం జరిగింది. ప్రైస్ అనేది ఇక్కడ 2 లెవెల్స్ ఉండడం చెప్పి మనం చెప్పడం జరిగింది. లెవెల్స్ ఉన్నప్పుడు మనం జనరల్గా ఎక్కువ శాతం ప్రైస్ అనేది అంటే క్యాండిల్ అనేది ఎక్కడ రిజెక్షన్ అవుతుందని ప్రకారం ట్రేడ్ తీసుకోవాలి. సో ఈ సందర్భంలో మనం ఈ పై దాన్ని కన్సిడర్ చేసినట్టయితే ఇక్కడ చూడండి, సో ఇది ఇది మొత్తం ఫస్ట్ జోను, ఇది సెకండ్ జోన్. సో మనం ఈ ప్రైస్ అనేది ఓపెన్ అవడే సెకండ్ జోన్ దగ్గర ఓపెన్ అయింది. 15 minutes తర్వాత ఇక్కడికైతే రీచ్ కావడం జరిగింది. అంటే మన ఫస్ట్ జోన్ను డిలీట్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది, ఎందుకంటే అది ఆల్రెడీ బ్రేక్అవుట్ రావడం జరిగింది. కాబట్టి ఈ సందర్భంలో ఫస్ట్ జోన్ను డిలీట్ చేద్దాం. సో ఫస్ట్ జోన్ను డిలీట్ చేసినప్పుడు సో ఇప్పుడు ఈ జోన్కి మనం ప్రైస్ అనేది ఎక్కడైనా బేరిష్ రివర్సల్ కానీ అంటే ఈ స్టాప్ లాస్ ఇటు కాకుండా ఏదైనా ఒక బేరిష్ క్యాండిల్ కానీ లేదు అంటే ఇలాంటి సందర్భంలో ఎక్కడ ట్రేడ్ తీసుకోవడానికి అంటే ఇక్కడ బ్రేక్అవుట్ అయితే స్టాప్ లాస్ ఇక్కడ తీసుకుంటూ మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సరే చూద్దాం 1 సెకండ్. ఇక ప్రైస్ అనేది చూడండి, మనకు ఈ జోన్లోకి
ఎంటర్ కావడం జరిగింది. సో ఎప్పుడైతే ఇక్కడ రివర్సల్ క్యాండిల్ రావడం జరిగింది, రివర్సల్ క్యాండిల్ వచ్చినప్పుడు ఎంట్రీ క్యాండిల్, కన్ఫర్మేషన్ క్యాండిల్ అంటే ఇది. ఇక్కడ ఎంట్రీ తీసుకుంటాం, మన యొక్క స్టాప్ లాస్ అనేది స్వింగ్ హై ఇది అవుతుంది. సో దీనికి 1:2 టైమ్స్, 1:2 టైమ్స్ అంటే ఇక్కడ టార్గెట్ అనేది అచీవ్ కావడం అయితే జరిగింది, ఈజీగా అచీవ్ కావడం జరిగింది. చాలాసేపు మనకు సైడ్ వేస్లోనే మూవ్ అవ్వడం జరిగింది. తర్వాత మనకు లేటర్ పీరియడ్లో ప్రైస్ అనేది మన టార్గెట్ అయితే అచీవ్ కావడం జరిగింది. సో ఇలాంటి జోన్స్ డ్రా చేసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా మీ ట్రేడ్ అనేది సక్సెస్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సరే, ఇక ఇక్కడికి వచ్చినప్పుడు ఈ ప్రైజెస్ అనేవి ఈ డిమాండ్ జోన్కి ఇంకా రాలేదు. సో వీటిని ఇలానే ఉంచుదాం. సో ఇంకా రేపటి కోసం మళ్ళీ జోన్స్ డ్రా చేద్దాం. ఇక రేపటి రోజున ఇదే జోన్ను మనం ఇక్కడ కన్సిడర్ చేద్దాం. సో ఇక్కడ 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో ఇక్కడ పాసిబిలిటీ ఉన్నది. మేబీ ప్రైజెస్ అనేవి ఇది ఆల్రెడీ ఒకసారి టెస్టెడ్, చూడండి ఇక్కడ ఒకసారి టెస్టెడ్. మేబీ రేపటి రోజున మళ్ళీ ఇక్కడికి వస్తే మాత్రం డెఫినెట్గా రియాక్షన్స్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి మాత్రమే ట్రేడ్ తీసుకోండి. వితౌట్ కన్ఫర్మేషన్ ఎంట్రీ తోటి ట్రేడ్ తీసుకోకండి. ఎందుకంటే మనం 50 మినిట్స్ టైం ఫ్రేమ్లో డ్రా చేస్తున్నాం కాబట్టి మేబీ 5 మినిట్స్లో కొన్ని సందర్భాల్లో ఫెయిల్ కావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. మనకు కన్ఫర్మేషన్కి అవసరం అనుకుంటే ఈజీగా, అంటే కన్ఫర్మేషన్ క్యాండిల్తో ట్రేడ్ తీసుకుంటే మాత్రం డెఫినెట్గా మన ట్రేడ్ సక్సెస్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ జోన్స్ను మార్క్ తీసుకోండి. ఇక ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 17,500 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 18,000 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,700 దగ్గర ఉండడం జరిగింది. సో నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి అవకాశం అయితే ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,500 దగ్గర బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ కావడానికి అయితే పాసిబిలిటీ ఉన్నది. అలాగే ఓవరాల్ సినారియోని మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతూ ఉంది, ప్రైజెస్ అనేవి డౌన్ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. ఇక పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,300 దగ్గర ఉంది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 16,500 దగ్గర ఉన్నది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 17,000 దగ్గర ఉన్నది. సో నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడే బిల్డప్ కావడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ 17,300 అనే లెవెల్ స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారియో మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరుగుతుందంటే పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరుగుతుందంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. సో ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో మనం డైలీ డిస్కషన్ చేస్తున్నాం. బట్ డైలీ ఇలాంటి సినారియోస్ వచ్చినప్పుడు 1 or 2 డేస్ సైడ్ వేస్ ఉంటుంది, నెక్స్ట్ డే ట్రెండింగ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి కొంచెం జాగ్రత్తగా స్టాప్ లాస్ మెయింటైన్ చేసుకుంటూ ట్రేడ్ తీసుకోండి. అలాగే ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం కూడా కన్ఫర్మేషన్ తీసుకుందాం. అకార్డింగ్ టు ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం ప్రైస్ అనేది క్లౌడ్ పైన కన్వర్జేషన్ లైన్ పైన ట్రేడ్ అవుతుంది. కాబట్టి బుల్లిష్ ఉండడానికి పాసిబిలిటీ ఉన్నది. బట్ ఇది ఒక్కటి మాత్రం నెగిటివ్ అంశం, బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటుంది. బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటే ప్రైజెస్ అనేవి ఇంట్రాడే టైం ఫ్రేమ్లో కన్సల్టేషన్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది, వెనుకకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మనం ఈరోజు నిఫ్టీలో 5 మినిట్స్ చార్ట్లో చూసినప్పుడు మనకు గ్యాప్ అప్లో ఓపెన్ అయిపోయి ప్రైస్ అనేది వెనుకకు రావడం అయితే జరిగింది. సో రేపు ఇంకా ఒకవేళ రేపు కూడా ఇలాంటి సినారీనే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీటిలలో ఐదర్ దిస్ వన్ కానీ ఆర్ దిస్ వన్ కానీ ఈ రెంట్లలో ఏదో ఒకటి స్లైట్గా అప్ సైడ్ వస్తేనే ఫర్దర్గా నిఫ్టీలో అప్ మూమెంటం అనేది రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో లేకపోతే డైలీ చిన్న స్లైట్గా కొత్త హైస్ ఫామ్ అవుతూ మళ్ళీ వెనుకకు రావడం, ఇలాంటి సినారీ ఉండడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మనకు ఈ క్యాండిల్స్ యొక్క రేంజ్ అనేది ఇంపార్టెంట్. ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా అప్ సైడ్ వెళ్తుంది, లేదు అంటే డౌన్ సైడ్ ఇవి బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఫస్ట్ టార్గెట్ అంటే 17,200 వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేసు ఇది బ్రేక్అవుట్ అయితే ఈ 16,800 వరకు రావడానికి కూడా అవకాశం అయితే ఉన్నది. కాబట్టి ప్రైజెస్ అనేవి ఎక్కడ ట్రేడ్ అవుతున్న దాని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో ఇచ్చుముక్ ఇండికేటర్ ప్రకారం అప్ సైడ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో మాత్రం స్లైట్గా పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ రెండింటిని బేస్ చేసుకొని
మనం చెప్పడం జరుగుతుంది. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో ఒకసారి చూద్దాం. అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు మనం నిన్న కూడా చెప్పడం జరిగింది, ఇది ఈ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉంటుంది చూడండి. సో ఇక్కడ కూడా ప్రైజెస్ అనేవి వెనుకకు రావడానికి ప్రయత్నం చేసినాయి. ఇన్ కేస్ ఇది రేపు ఇలానే ఫ్లాట్గా ఉంటే మాత్రం డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ నుంచి ఇలా ముందుకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఎందుకంటే ఫ్యూచర్ కుమో బులిష్లో ఉన్నది కాబట్టి, ఇంకా అంటే మైనర్ ట్రెండ్ అంటే మైనర్ కరెక్షన్స్ వచ్చేసి మళ్ళీ ముందుకు ఒరిజినల్ ట్రెండ్లో కంటిన్యూ కావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో కాబట్టి కొంచెం అంటే ఎక్కడ సపోర్ట్ తీసుకోవడానికి మనకి సపోర్ట్ లైన్గా యాక్ట్ కావడానికి బేస్ లైన్ అయితే యూస్ఫుల్ అవుతుంది. కాబట్టి దీన్ని కన్సిడర్ చేయండి. సో ప్రైజెస్ అనేది ఇక్కడికి వచ్చినప్పుడు ఏదైనా ఒక కన్ఫర్మేషన్ క్యాండిల్ తోటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ అయితే ఉంటాయి. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను మనం పరిశీలించినప్పుడు నిన్నటి సిపిఆర్తో పోల్చుకున్నప్పుడు ఈరోజు సిపిఆర్ అనేది లోయర్ వాల్యూ సిపిఆర్ రావడం జరిగింది. బట్ ప్రైజెస్ అనేవి గ్యాప్ అప్లో ఓపెన్ కావడం జరిగింది, సిపిఆర్ పైన ఓపెన్ కావడం జరిగింది. బట్ ఈ సందర్భంలో మనం ట్రేడ్ తీసుకోవాల్సి వస్తే ఒకవేళ ఈ R1 అండ్ ప్రీవియస్ డే హై బ్రేక్అవుట్ అయితేనే ట్రేడ్ తీసుకుంటాం. ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చింది, బట్ దీని హై పైన అంటే యాక్చువల్గా ఇది వ్యాలిడ్ క్యాండిల్ కాదు. ఎందుకంటే ఈ బాడీ అనేది మోర్ దెన్ 50% అనేది పైన క్లోజ్ కావాలి, అప్పుడే మనం దాన్ని వ్యాలిడ్ క్యాండిల్గా కన్సిడర్ చేస్తాం. ఎనీహౌ ఈవెన్ ఇక్కడ కూడా మనం ప్రైస్ దీని హై పైన మనం ట్రేడ్ తీసుకోవాలంటే 1 సెకండ్, ఈ తర్వాత మనకు ఎలాంటి ఈ క్యాండిల్ పైన ఎలాంటిది క్లోజ్ కాలేదు, మనం ట్రేడ్ తీసుకోవాల్సిన అవసరం అయితే ఏమీ రాలేదు. ఇక ఇక్కడ ఈ ప్రీవియస్ డే హై దగ్గర చూడండి 1 వీక్ 2 వీక్ 3 వీక్ 4 వీక్స్ ఇక్కడ రావడం జరిగింది. అంటే ఫస్ట్ టైం ఇక్కడ రిజెక్షన్ ఒకటి, నెక్స్ట్ మళ్ళీ ఇక్కడ 4 అంటే వరుసగా ఒక 5 క్యాండిల్స్ అనేటివి అనేది ఇక్కడ రిజెక్షన్స్ రావడం జరుగుతుంది. సో ఎవరైనా అంటే సింపుల్గా చెప్పాలంటే సో ఇలా విక్స్ వచ్చినప్పుడు పర్టికులర్గా ఏదైనా ఒక ప్రైవేట్ పాయింట్ దగ్గర ఇలా కంటిన్యూస్గా విక్స్ వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఈ సందర్భంలో మన యొక్క ఎంట్రీ పాయింట్ అంటే ఈ విక్స్లలో లోయెస్ట్ లో విక్ మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. ఐ మీన్ ఈ విక్స్లలో హైయెస్ట్ హై అనేది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. దీనికి 1:2 టైమ్స్ మనం తీసుకుంటూ ట్రేడ్ తీసుకోవడానికి అయితే అవకాశం అయితే ఉంటుంది. సో ఇక్కడ వరకు మన యొక్క టార్గెట్ అయితే ఉంటుంది. ఇది ఈజీగా అచీవ్ అవ్వడం జరిగింది. సో జస్ట్ స్టాప్ లాస్కు 2 టైమ్స్ టార్గెట్ తీసుకోవాలి. ఎందుకంటే సో ఇలా విక్స్ వచ్చినప్పుడు ఎక్కువ సందర్భాల్లో మనకు రివర్స్ కావడానికి అయితే అంటే ఐ మీన్ ఈ విక్స్ టచ్ చేయకపోవచ్చు, అంటే స్టాప్ లాస్ హిట్ కాకపోవడానికి ఎక్కువ పాసిబిలిటీ ఉంటుంది. సో ఈ విక్స్ యొక్క అర్థం ఏంటంటే సో ప్రైజ్ సెల్లర్ అనేవాడు అగ్రెసివ్గా ఉన్నాడు, బయ్యర్ అనేవాడు అంటే బయ్యర్ ప్రైజ్ ముందుకు తీసుకెళ్దామంటే సెల్లర్ అనే వ్యక్తి అగ్రెసివ్గా ఉంటూ ప్రైజెస్ని డౌన్ సైడ్ తీసుకొస్తుండు. సో ఆ విక్స్ అలా మనకి ఇండికేట్ చేస్తున్నప్పుడు సో మనం స్మాల్ స్టాప్ లాస్ తోటి మనం ట్రేడ్ తీసుకోవడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. సో మళ్ళీ ప్రైజెస్ అనేవి సో ఇక్కడ ప్రీవియస్ డే హై దగ్గర రిజెక్షన్స్ అయ్యి సిపిఆర్ వరకు అయితే రావడం జరిగింది. సో సిపిఆర్ దగ్గర సపోర్ట్ తీసుకున్నది చూడండి, మళ్ళీ సిపిఆర్ దగ్గర సపోర్ట్ అయితే తీసుకున్నది, ఎందుకంటే 2 వీక్స్ చూడండి. సో ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. అకార్డింగ్ టు సిపిఆర్ పుల్ బ్యాక్ స్ట్రాటజీ ప్రకారం ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ మనం ట్రేడ్ తీసుకోవడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో మన టార్గెట్ ఇది అవుతుంది, బట్ టార్గెట్ అయితే అచీవ్ కాలేదు. ఎట్ ద లాస్ట్లో చివరి వరకు ఉన్నా కూడా నో ప్రాఫిట్ అంటే స్మాల్ ప్రాఫిట్ తోటే ఎండ్ కావడం అయితే జరిగింది. సో ఇలాంటి ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. సో మనకు మంచి రిజల్ట్స్ రావడానికి అవకాశం అయితే ఉంటుంది. ఇక కెమెరాలో ఇండికేటర్ని యాడ్ చేసినట్టయితే ప్రైస్ అనేది H3 అండ్ H4 మధ్యలో ఓపెన్ కావడం జరిగింది. H3 H4 మధ్యలో ఓపెన్ అయినప్పుడు మనం H4 బ్రేక్అవుట్ అయితే ట్రేడ్ తీసుకుంటాం. H4 బ్రేక్అవుట్ అనేది ఈ క్యాండిల్లో రావడం జరిగింది. ఈ సెకండ్ క్యాండిల్ బ్రేక్అవుట్ క్యాండిల్ కన్సిడర్ చేయం చూడండి, ఎందుకంటే బాడీ అనేది H4 దగ్గరలోనే ఉండడం జరిగింది. ఈ సందర్భంలో ఇది మన యొక్క బ్రేక్అవుట్ క్యాండిల్, దీని హై పైన ఎలాంటి క్యాండిల్ రాలేదు కాబట్టి మనం బై సైడ్ వెళ్ళాము. సో మనం సెల్ సైడ్ వెళ్ళాల్సి వస్తే ఇక్కడ సెల్ సైడ్ వెళ్తాము. ఈ సెల్ సైడ్ వెళ్తే ఇది మన యొక్క ఎంట్రీ పాయింట్ అవుతుంది. సో ఇది మన యొక్క స్టాప్ లాస్ అవుతుంది. సో ఈ స్టాప్ లాస్కి మన యొక్క రివార్డు ఓన్లీ ఇంతే ఉంటుంది, బట్ ఇది 1:1 ఉండడం అయితే జరిగింది. ఈ సందర్భంలో ట్రేడ్ అనేది ఇక అగ్రెసివ్ ట్రేడర్ అయితే ట్రేడ్ తీసుకుంటాడు, కన్జర్వేటివ్ ట్రేడర్ అయితే నో ట్రేడ్, ఎందుకంటే మన యొక్క నెక్స్ట్ టార్గెట్ ఇదే అవుతుంది కాబట్టి. సో 1:1 టార్గెట్ అయితే రావడం జరిగింది. సో మీరు విచ్ టైప్ ఆఫ్ ట్రేడర్ అని మీరు డిసైడ్ చేసుకోవాలి. ఇక సప్లై డిమాండ్ జోన్స్ గురించి డిస్కషన్ చేసినట్టయితే మనకి ఇక్కడ ప్రైజెస్ అనేవి సో మనం డ్రా చేసిన జోన్స్కి అయితే రీచ్ కాలేదు కాబట్టి మనం ఈ సప్లై డిమాండ్స్ ప్రకారం ఎలాంటి రాలేదు. రేపటి రోజున ఏదైనా పాసిబుల్ ఉందేమో ఒకసారి చూద్దాం. రేపటి రోజున పాసిబుల్ జోన్స్ డిస్కషన్ చేసినప్పుడు సో ఇక్కడ ఈ జోన్స్ను కన్సిడర్ చేయొచ్చు, బట్ దిస్ ఈజ్ నాట్ ఏ క్వాలిటీ జోన్ బికాజ్ ఎందుకంటే ఇక్కడ
4 క్యాండిల్స్ అనేటివి మనకు బేస్ క్యాండిల్స్ ఉండడం జరిగింది. ఈ సందర్భంలో మనం ట్రేడ్ అయితే అంటే ఇది క్వాలిటీ జోన్ కాదు కాబట్టి దీన్ని డిలీట్ చేద్దాం. ఇక్కడ ఈ జోన్ కూడా ఇది మొమెంటం క్యాండిల్ అండ్ ఈ గ్యాప్ అప్ కూడా మొమెంటం క్యాండిల్ కన్సిడర్ చేస్తాం. సో ఈ మూడు మూమెంటం క్యాండిల్స్ వచ్చినప్పుడు ఇది ఈ జోన్ కూడా మనం కన్సిడర్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. సో బాడీ టు విక్ను కన్సిడర్ చేసినప్పుడు సో మేబీ ఈ 84 పాయింట్స్ ఉన్నది. మేబీ కన్ఫర్మేషన్ ట్రేడ్ తీసుకోవడానికైతే ప్లాన్ చేయండి. బట్ ఎందుకో నాకు ఇది కూడా క్వాలిటీ జోన్ అనిపించట్లేదు, ఎందుకంటే ఇక్కడ 1 2 3 4 5 క్యాండిల్స్ అయితే బేస్ క్యాండిల్స్ ఉన్నవి. బట్ కన్ఫర్మేషన్ క్యాండిల్ ట్రేడ్ కోసం చూసేది ఉంటే కన్సిడర్ చేయండి. మేబీ కన్ఫర్మేషన్ కాబట్టి కొంచెం కన్సిడర్ చేయండి, ఎందుకంటే మనం మళ్ళీ డైరెక్ట్ ట్రేడ్ తీసుకోము కాబట్టి. చూడండి, దీన్ని వాచ్ లిస్ట్లో పెట్టుకోండి. మేబీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్కి వచ్చినప్పుడు రియాక్షన్స్ ఉండడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క ఆప్షన్ చైన్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,700 దగ్గర ఉండడం జరిగింది. సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది కాల్ సైడ్లో 37,000 దగ్గర ఉండడం జరిగింది. థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 37,500 దగ్గర ఉండడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ అనేది అప్ సైడ్ వస్తే ఫస్ట్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ రెసిస్టెన్స్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అంటే 36,700 అనే లెవెల్ స్ట్రాంగ్ రెసిస్టెన్స్ లాగా యాక్ట్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. అలాగే చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ మనం గమనించినప్పుడు ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే నెగిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఒకసారి పుట్ సైడ్ డేటాను కూడా పరిశీలిద్దాం. పుట్ సైడ్ డేటాను పరిశీలించినట్టయితే హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36,500 అనేది, సెకండ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 36 దగ్గర ఉంది, థర్డ్ హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది 35,500 దగ్గర ఉన్నది. కాబట్టి బ్యాంక్ నిఫ్టీ అనేది డౌన్ సైడ్ వస్తే ఫస్ట్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, సెకండ్ సపోర్ట్ ఇక్కడ ఉంటుంది, థర్డ్ సపోర్ట్ ఇక్కడ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. వీటిలో సిగ్నిఫికెంట్గా ఒకే రోజు హైయెస్ట్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనేది ఇక్కడ బిల్డప్ అవ్వడం జరిగింది. కాబట్టి ఈ లెవెల్ అనేది స్ట్రాంగ్ సపోర్ట్ లాగా యాక్ట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలాగే ఓవరాల్ సినారీ మనం పరిశీలించినప్పుడు చేంజ్ ఇన్ ఓపెన్ ఇంట్రెస్ట్ అనే కాలం ఇంక్రీజ్ అవుతుంది, ప్రైజెస్ అనేవి డౌన్ ఫాల్ వస్తున్నాయి. కాబట్టి షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పుట్ సైడ్ షార్ట్ బిల్డప్ జరిగింది అంటే పాజిటివ్ ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో వీళ్ళేమో నెగిటివ్ అంటున్నారు, వీళ్ళేమో పాజిటివ్ అంటున్నారు. ఓవరాల్గా సైడ్ వేస్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. బట్ మనం డైలీ ఇలాంటి సినారీని చూస్తున్నాం, ఏదో ఒక రోజు మాత్రం ట్రెండింగ్ ఉండడానికి కూడా పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి అంటే ఇవి 1 or 2 డేస్ ఇలా వస్తే ఓకే, నో ప్రాబ్లం. బట్ సిరీస్ ఆఫ్ డేస్ ఇలా రోజు షార్ట్ అంటే సైడ్ వేస్లో ఉంటే డెఫినెట్గా ఏదో ఒక రోజు ఆ రేంజ్ అనేది బ్రేక్అవుట్ అవుతుంది. రేంజ్ బ్రేక్అవుట్ అయినప్పుడు ఒక హ్యూజ్ మూమెంటం అయితే ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోండి. సో ఆ రేంజ్ బ్రేక్అవుట్ కోసం చూద్దాం. ఇక బ్యాంక్ నిఫ్టీ యొక్క చార్ట్ను ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం అనాలిసిస్ చేసినప్పుడు మనకు ప్రైజెస్ అనేవి క్లౌడ్ పైన ట్రేడ్ అవుతున్నాయి, బట్ ఎక్కడ కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అవుతున్నాయి. కన్వర్జేషన్ లైన్ కింద ట్రేడ్ అయితే నెక్స్ట్ ఇది ఫ్లాట్గా ఉంటుంది, ఇది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఈ లో బ్రేక్అవుట్ అయితే అంటే నిన్నటి క్యాండిల్ యొక్క లో బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా డౌన్ సైడ్ ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,000 వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ దీనిపైన ట్రేడ్ అయితే ఈ 36,645 పైన ట్రేడ్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. 37,200 వరకు వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి ఎక్కడ ట్రేడ్ అవుతుందని ప్రకారం మీరు ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. అంటే అకార్డింగ్ టు ఇచ్ముక్ ఇండికేటర్ ప్రకారం లాంగర్ టైం ఫ్రేమ్లో మనకు ఇది ఫ్లాట్గా ఉన్నది అండ్ ఇది ఫ్లాట్గా ఉన్నది అండ్ ఇక్కడ ఇది కూడా ఫ్లాట్గా ఉంది. ఈ మూడు అంటే ఇన్ జనరల్గా ఈ బేస్ లైన్ అండ్ స్పాన్ బి ఈ ఫ్లాట్గా ఉంటే డెఫినెట్గా ప్రైజెస్ అనేవి ఎక్కువ సార్లు పుల్ బ్యాక్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. అప్ టు బేస్ లైన్ వరకు రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. ఇన్ కేస్ కొన్ని సందర్భాల్లో ప్రైజెస్ అనేవి దీనిపైన ట్రేడ్ అయితే ఫర్దర్గా మళ్ళీ ఇక్కడే సపోర్ట్ తీసుకొని అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి నిఫ్టీ అనేది దీనిపైన ట్రేడ్ అవుతుంది, బ్యాంక్ నిఫ్టీ అనేది దీని కింద ట్రేడ్ అవుతుంది. కాబట్టి సో కొంచెం జాగ్రత్తగా ఉండండి. నిఫ్టీ దీన్ని బ్యాంక్ నిఫ్టీ లాగిందనుకోండి, ఇది మేబీ ముందుకెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. కొన్ని సందర్భాల్లో బ్యాంక్ నిఫ్టీ ఎక్కువ అంటే ఆ స్టాక్స్లో హెవీ సెల్లింగ్ వచ్చిందనుకోండి, సో ఇది ఇలా రావడానికి అయితే పాసిబిలిటీ ఉంటుంది. కొంచెం జాగ్రత్తగా ట్రేడ్ తీసుకోవడానికి ప్లాన్ చేయండి. ఇక అవర్లీ టైం ఫ్రేమ్లో చూద్దాం.
అవర్లీ టైం ఫ్రేమ్లో చూసినప్పుడు నిన్నటి రోజున మనం డిస్కషన్ చేయడం జరిగింది. ప్రైజెస్ అనేవి దీనిపైన ఉంటే అప్ సైడ్ వెళ్ళడానికి పాసిబిలిటీ ఉంటుంది. బట్ బేస్ లైన్ అనేది ఫ్లాట్గా ఉన్నది కాబట్టి మేబీ ప్రైజెస్ అనేవి ఇట్లా స్లైట్గా వెనుకకు రావడానికి కూడా పాసిబిలిటీ ఉంటుందని మనం చెప్పడం జరిగింది. సో వెనుకకైతే రావడం జరిగింది. సో రేపటి రోజున సినారియో గురించి డిస్కషన్ చేసినట్టయితే రేపటి రోజున కూడా ప్రైజెస్ అనేవి ఇది ఇంకా స్టిల్ ఇలా ఫ్లాట్గానే ఉన్నది. ఫ్లాట్గా ఉంటే దీనిపైన ఉంటే నో ప్రాబ్లం, దీని కింద ఉంటే మాత్రం డెఫినెట్గా డౌన్ సైడ్ రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. సో ఇక్కడ స్పాన్ బి కూడా ఫ్లాట్గా ఉన్నది, ఫ్యూచర్ కుమ్మ కూడా బెరిష్ ఉన్నది. కాబట్టి 1 అవర్ టైం ఫ్రేమ్లో మేబీ ప్రైజెస్ అనేవి ఈ లెవెల్ టచ్ చేయడానికైతే పాసిబిలిటీ ఉంటుంది. ఈ లెవెల్ వచ్చేసి 36,200 36,300 వరకు రావడానికైతే పాసిబిలిటీ ఉంటుంది ఇన్ కేస్ ఆ కూమో బ్రేక్అవుట్ అయితే. ఎందుకంటే ఇక్కడ మనకు ఈ కూమో అనేది కూడా చాలా థిన్గా ఉండడం జరిగింది కాబట్టి ఈ సందర్భంలో ఈజీగా బ్రేక్అవుట్ కావడానికి పాసిబిలిటీ ఉంటుంది. ప్రస్తుతానికి అప్ సైడ్ ఉన్నప్పటికీ ఏదైనా ఒక 1 అవర్ క్యాండిల్ ఇది బ్రేక్అవుట్ అయితే ఫర్దర్గా ఇక్కడ వరకు రావడానికి పాసిబిలిటీ ఉంటుంది. కాబట్టి కొంచెం ఇక్కడ చూసి ఈ లెవెల్స్ డ్రా చేసుకోండి. అలాగే మనం డైలీ ఇంట్రాడే టైం ఫ్రేమ్లో ఎడ్యుకేషనల్ పర్పస్లో కొన్ని స్టాక్స్ ఇవ్వడం జరుగుతుంది. వీటిని ఒకసారి మీరు వాచ్ లిస్ట్లో పెట్టుకొని వీలైతే పేపర్ ట్రేడింగ్ చేయండి. మీకు ఈ కంటెంట్ నచ్చినట్టయితే తప్పక లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. కామెంట్ రూపంలో కూడా ఈ వీడియో ఎలా ఉందో తెలియజేయండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి.